నువ్వెవరో తెలుసుకోవాలి. నేను శరీరం కాదు, ఆత్మే. ఈ ఆత్మే పరమాత్మ అని తెలుసుకోవాలంటే 2వ అధ్యాయం మొత్తం చదవాలని చెప్పిండు. నేను ఎక్కడుంటానో, నేను ఎవరినో తెలుసుకోవాలంటే 10వ అధ్యాయం చదవమని చెప్పిండు. మోక్షం కావాలని ఎవరైతే కోరుకుంటున్నారో, అంటే దేవుణ్ణి చేరుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో 18వ అధ్యాయంలో చేరుకునే మార్గం పెట్టిండు. ఆ మార్గం పేరే మోక్ష సన్యాస యోగం. అందులో ఉంది, చదివితే చాలు, ఎవరు అక్కర్లేదు. మనకి అర్థం కావాలి, మన దిమాగ్కి ఫస్ట్ అర్థం కావాలంటే నువ్వు ఏ స్థితిలో ఉండాలి చెప్పండి? మనం ఏ స్థితిలో ఉన్నాం? మలినంగా ఉన్నాం, మనస్సు స్థితిలో ఉన్నాం మనం. మరి ఇది అర్థమవుతుందా? ఇది ఎందుకు అర్థం కాదంటే 3 దేవుళ్ళు కలిసి ఇచ్చిన గీత. ఎవరెవరు విన్నవాళ్ళు చెప్పండి. ఫస్ట్ శ్రీకృష్ణుడు చెప్పిండు. ఏం చేసిండు శ్రీకృష్ణుడు? భగవద్గీత జ్ఞానాన్ని, అంటే వేదాలు ఉపనిషత్తులుగా మారి ఉపనిషత్తులు భగవద్గీతగా మారిందండి. భగవద్గీతని చెప్పింది భగవానుడైతే, కృష్ణ భగవానుడైతే దాన్ని రాపిచ్చింది. దాన్ని తపస్సులో కూర్చొని 3వ కన్నుతో మళ్ళీ కొన్ని రోజుల తర్వాత చూసి రాపిచ్చింది వ్యాస భగవానుడు. మరి రాసింది ఎవరు? గణేశుడు, బుల్లి గణేశుడు. చిన్న వయసులో రాశాడండి. ఎన్నో పరీక్షలు పెడితే గెలిచి భగవద్గీతని రాయడానికి కూడా అర్హత ఉందా, అసలు శివుని పుత్రుడికే అర్హత ఉందా లేదా అని తెలుసుకోవడానికి వ్యాసుడు పరీక్ష పెట్టిండండి. అంటే దేవుళ్ళకి ఎన్ని ఉన్నాయండి చుక్కలు? మనకే ఉన్నాయా చుక్కలు? మన జీవితంలో నేను చుక్కలు చూస్తున్నా అంటాం, కష్టాలు. మనకంటే ఎక్కువ కష్టాలు భగవంతునికి ఉన్నాయండి. ఒక శివపుత్రునికే పరీక్ష పెట్టిందంటే ఆలోచించండి, ఎంత పవిత్రమైంది గ్రంథం, ఆలోచించండి. ఈ సృష్టిని ఏలే పార్వతీ పుత్రులని పరీక్ష పెట్టి భగవద్గీత రాసే అర్హత నీకుందా లేదా అని 2 పుత్రులకు పరీక్ష పెడితే వినాయకుడు గెలిచి బుద్ధికి పరీక్ష, దేనికో పరీక్ష కాదు. మరి అలాంటి బుద్ధి మనకి పెడితే ఆ బుద్ధిని మనం వాడుకోవట్లేదు. ఆ బుద్ధి కంటే చిన్నదైన మనస్సుని ఉపయోగించుకుంటున్నాం మనం. అందుకనే ఈ 3 యోగులు, ఈ 3 భగవంతుడు, కృష్ణుడు, వ్యాసుడు, వినాయకుడు, ఈ 3 కలిస్తే వచ్చిందే భగవద్గీత. పన్నుతో రాసింది కాబట్టి చాలా చాలా పవిత్రమైందండి భగవద్గీత. నువ్వు పసుపు కుంకుమ వేస్తే ఏం లాభం లేదు. అది పూజ చేసే పుస్తకం కాదు, అది ఆచరించి అంతరంగంగా అర్థం చేసుకొని ఆచరించే గ్రంథం, పవిత్ర గ్రంథం. పూజకి ఆచరణకి తేడా ఉంటుందా లేదండి? పూజ అంటే ఏం చేస్తాం? ఓపెన్ చెయ్యం. ఏమొస్తుంది చెప్పండి కదా. నిన్న 10వ తరగతి గురించి ఒకడేమో పుస్తకాలు పట్టుకొని చదువుతున్నాడు, ఒకడేమో పుస్తకాలను మొక్కుతున్నాడు. ఎవరు పాస్ అవుతారో మనకు తెలుసు. చదివినవాడు పాస్ అవుతాడా, మొక్కినోడు పాస్ అవుతాడా ఆలోచించాలి. చదివినవాడు ఏ భావంతో చదువుతున్నాడు? పుస్తకాలే భగవంతుడుగా భావించింది. పుస్తకం అంటే ఏంటిది? బ్రహ్మ, సరస్వతి. అలా భావించి చదివినవాడు పాస్ అవుతాడు. అలా భావించి మొక్కితే పాస్ కాడు. మొక్కితే రాదండి, దానికి తగ్గ అర్హత సంపాదించుకోవాలి. భగవంతుడు ఏం చెప్పిందంటే, దైవాన్ని తెలుసుకుంటే దైవం దగ్గరికి వస్తావు, దైవాన్ని మొక్కితే రావు, దైవం గురించి తెలుసుకుంటే అన్నాడు గీతలు. దైవం గురించి తెలుసుకోవట్లేదు. ఆ విగ్రహం అంటే ప్రతిరూపం. ప్రతిరూపం దగ్గరికి వెళ్తున్నాము. నేనెక్కడ విగ్రహము అని చెప్పలేదు, నేనెక్కడ ఫోటో అని చెప్పలేదు. అహం ఆత్మ అన్నాడు. నేను ఆత్మని అని బల్లగుద్ది మరీ భగవద్గీతలో చెప్పిండు. అందుకని ఒక విగ్రహం పెట్టుకుంటే, దీపం పెట్టినా, అగరబత్తి పెట్టినా, ప్రసాదం పెట్టినా, ఏం పెట్టినా కూడా ఆ రూపము ఏ రూపం, ఎవరి రూపము? రాముందా? రామాయణం తీసి చదువు, రాముని విగ్రహం పెట్టుకో, దీపం పెట్టుకో, అన్నీ చెయ్యు. అలాగే ఆ రామాయణం కూడా చదవాలి కదమ్మా, అవునా కదా చెప్పండి?
చదివితే కదా రాముని గురించి తెలుస్తుంది. అసలు రాముడు ఎందుకు వచ్చిండో తెలుసా? రాముని గుడి ఎందుకు కట్టుకున్నాము? రాముడు భూమి మీదకి ఎందుకు వచ్చిండు? అన్ని కష్టాలు ఎందుకు పడ్డాడు? రాముని రూపం చూడమని ఎందుకు మనకి గుడి పెట్టిండు? ప్రతిరోజు ఒక హిందువు గుడికి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరండి. ప్రతిరోజు ప్రతి గ్రామంలో, మీకు ఈ విషయం తెలుసో తెలియదో కానీ, ప్రతి గ్రామంలో రామాలయాలు నిర్మించాలని ప్రచారం చేసిందండి. ఎందుకు అంటే రాముడు అంటే ఓ మనిషి కాదండి, ఒక శక్తి. ఆ శక్తి ఏం నేర్పడానికి మనుషులకు వచ్చిందంటే ధర్మం ఆచరించమని చెప్పమని, ధర్మాన్ని ఆచరించండి అని చెప్పడానికి వచ్చినవాడు. మరి విగ్రహం పెట్టుకుంటే ధర్మాన్ని ఆచరించినట్ట? ఆయన ఏం చెప్పిండు? రామాయణంలో ఉంది, వశిష్ఠ యోగ వాసిష్టంలో ఉంది, రెండింట్లో ఉంది ఆయన చెప్పింది. ఈ రెండింటినీ మనం విగ్రహం పెట్టుకొని పూజించి అది చదివిన రోజు మనం రాముణ్ణి అర్థం చేసుకున్నట్టు, ధర్మాన్ని ఆచరించినట్టు. అందుకే రోజు గుడికి వెళ్ళగానే ఆ రూపం చూడగానే మనకు గుర్తు రావాల్సింది కోరికలు కాదు, ధర్మం. మనం విగ్రహం చూడంగానే ఏం గుర్తొస్తుంది? చల్లగుంచు, గరం ఉంచు, గరం గరం ఉంచు, ఉడకపోతే చల్లగుంచు, చలి పెడితే గరం ఉంచు, నా కొడుకు పెళ్ళి, నా బిడ్డ పెళ్ళి, ఇవన్నీ ఆడలు నిర్ణయం అయిపోయినాయండి. పైన నువ్వు అడగాల్సిన పనే లేదు, నీ ముందడిగా వస్తాయి, తీసుకో అంతే. నిర్ణయం కాలేదండి మన పెళ్ళిళ్ళు పైన నిర్ణయం అయిన తర్వాత భూమి మీద అవుతున్నాయండి మన పెళ్ళిళ్ళు. మన జీవితంలో జరిగే ప్రతి విషయము నిర్ణయం అక్కడ జరిగిపోయింది. అక్కడ జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చిన అడగాల్సిన పని లేదంటున్నాడు పరమాత్మ. అడగాల్సింది ఏంది? ఏమీ లేదు. ధర్మాన్ని ఆచరించు, అర్ధేచ కామేచ ధర్మేచ మోక్షేచ అని ఎందుకు చెప్తున్నారు అంటే, కామంతో, అర్థంతో ధర్మం. ఫస్ట్ ధర్మేచ అన్నాడండి. ధర్మేచ అంటే ఏంటిది? ప్రతి పనిని ధర్మంతో చేయు. డబ్బు సంపాదిస్తావా? ధర్మంతో సంపాదిస్తున్నావా లేదా చూసుకో. అర్ధేచ అంటే భార్యకి తెలియకుండా ఒక్క రూపాయి కూడా అడ్డం దిడ్డంగా సంపాదించకూడదు, అదే అర్ధేచ. ఇది జరుగుతుందా ఇళ్ళల్లో? ఆ వేడికెళ్ళచ్చు నేను మనం అడగం, వస్తే చాలు. 90% ఇలా ఉన్నాం, 10% అడుగుతాడండి. నేను ప్రతిదీ చెప్పిన 90% అడ్డంగా ఉంది, 10% బాగుందండి ప్రపంచంలో. అవునా కాదా? వస్తే చాలు అనుకునే స్త్రీలు ఉన్నారు, ఎలా వస్తుందో తెలుసుకోవాలన్న స్త్రీలు మహానుభావులు కూడా ఉన్నారు. అందుకని అర్ధేచ అంటే ఏంటిది? ఒక భర్త భార్యకి తెలియకుండా ఏ రూపంలో డబ్బుని సంపాదించే అర్హత ఆయనకి లేదు. ఎందుకంటే తన భాగస్వామి, జీవిత భాగస్వామి కాబట్టి. అర్ధేచ అంటే ఏంటి? కావాలంటే మీరు వెళ్ళి అడగచ్చు పంతుల్ని. అర్ధేచ అంటే ఏంటిదంటే, ఏ భార్య అయితే నువ్వు తాళి కట్టావో ఆ భార్యకి ఈ పని చేస్తున్నాను. అందుకే కదా మనం ఏం పని చేస్తున్నాడు అని అడుగుతాం. పెళ్లి చూపులలో అడుగుతామా లేదా? ఏం పని చేస్తాడు, ఎంత జీతం వస్తుంది? ఇది వాస్తవం, అడగాలి. ఎందుకంటే ఆయన ధర్మంగా సంపాదిస్తుందా, అధర్మంగా సంపాదిస్తుందా, అది కూడా మళ్ళీ నా జీవితంలోకి వస్తుంది. మనం ఎందుకు కొనుక్కోవాలా? అందుకని అర్ధేచ, డబ్బుని ధర్మంగా సంపాదిస్తున్నాడా, భార్యకి చెప్పి సంపాదిస్తున్నాడా? కామేచ, నీ అర్హతని బట్టి కోరికలు కోరుకో. కామేచ అంటే ఏంటిది? కోరికలు, అత్యాశలు, విపరీతమైన కోరికలు. నీ దగ్గర అర్హత ఉండదు కానీ మనం ఏం చేస్తాం? కోరికలు ఆకాశాన్ని అంటుతున్నాయి, నువ్వేమో భూలోకంలో ఉన్నావు. ఇది కామేచ. ఈ మూడింటిని ఎప్పుడైతే తూచా తప్పకుండా శ్రీరాముడు చెప్పినట్టుగా నువ్వు ఆచరిస్తావో అప్పుడు మోక్షేచ. అందుకు రాముణ్ణి నిలబెట్టిండ్లండి గుడిళ్ళల్లో. మీ కోరికల కోసం కాదండి రాముడు అక్కడ. కానీ ఏ రోజు గుడికి పోము, కష్టం వస్తే ఉరుకుతాం. గుడికి పోవడం దేనికంటే, ధర్మాన్ని మర్చిపోయి జీవిస్తావేమో. గుడికి వెళ్ళు, రాముడిని చూడు, చూడగానే ఆ విగ్రహం ముఖం చూడగానే రాముడంటే ధర్మం అని గుర్తొస్తే ఆ ధర్మాన్ని పాటిస్తావు అని చెప్పడానికి యోగులు గుడిని నిర్మించిండు. మీ ఇష్టం వచ్చినట్టు జీవించడానికి లేదు ఇక్కడ అని చెప్పిండు.
నువ్వేది జీవిస్తే అది నీ జీవితంలోకి వస్తుంది. నీ ఇష్టం వచ్చినట్టు జీవించినావు, పాపం చేసినావు, పాపం వచ్చింది. పుణ్యం చేసినావు, పుణ్యం వచ్చింది. ఈ రెండింటిని మళ్ళీ అనుభవించాల్సింది ఎవరండి? చేసిన వాళ్ళు. ఇప్పుడు అర్థమైందా గుడి ఎందుకో, పూజ ఎందుకో? ధర్మాన్ని మర్చిపోకుండా కృష్ణుడిని చూస్తాం. రాముడు అర్థమైంది. కృష్ణుడి విగ్రహం ఎందుకు? ఆత్మజ్ఞానం. ఆయన ఏమిచ్చిండు? భగవద్గీత అంటే ఏంటిది? భగవత్ ప్లస్ గీత, భగవంతుడు గీసిన గీత. ఆ గీతే ఆత్మజ్ఞానము. ఏ గీత గీసిండు? లక్ష్మణుడు లాంటి గీత కాదు. లక్ష్మణుడు వదిని దాటదని గీత గీసిండు, కానీ భగవంతుడు ఆత్మజ్ఞానము అనే గీతని గీసిండండి మన కోసం. గీసి ఏం చెప్పిండు? ఆ గీత లోపలుండమన్నాడు. గీత లోపల అంటే ఇలా ఉండాలి. మనం ఎక్కడున్నాం? గీత బయట ఉన్నాం. గీత బయట అంటే ఈ పుస్తకం మన దగ్గర లేదు, ఉన్నా దీన్ని తీయం. దాని గీత బయట ఉండడం. గీత లోపల అంటే ఇది నీ బుర్రలో ఉండడం అన్నట్టు. గీత నువ్వైపోవాలా. గీతా జ్ఞానం అంటే నువ్వైపోవాలి. భగవద్గీత అంటే నువ్వైపోవాలి. ఇది చదివి అర్థం చేసుకొని ఆచరించే స్థితికి నువ్వు వస్తే నువ్వే భగవద్గీత అయిపోతావు. అంటే కృష్ణుని విగ్రహం చూడగానే మనకేం గుర్తు రావాలా? భగవద్గీత. అందుకు కృష్ణుని ఆలయాలు. అవునా కాదా చెప్పండి? ఇప్పుడు ఒక గుడి కట్టడానికి ఎంత అంతరార్థం ఉందండి. అసలు దేవాలయాలు ఎలా ఉంటాయంటే అడుగడుగున అంతరార్థాలు ఉన్నాయి. చూడండి, ధ్వజస్తంభం ఉందండి, పెద్దగా ఉంటుంది. ప్రతి గుడిలో ధ్వజస్తంభం లేకుండా ఆలయాలు ఉండవండి. ఒక్కసారి గుడి గురించి తెలుసుకుందాం. ధ్వజస్తంభం అంటే ఏంటిదంటే, ధ్వజస్తంభాన్ని నిలబెట్టిన రోజు పైన ఒక లొంద ఉంటుందండి. మీరు చూసారో లేదో, స్తంభాన్ని నిలబెట్టిన రోజు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. పైన గంటలు ఉంటాయి. ఆ గంటల దగ్గర ఒక లొంద ఉంటుంది, దీపం పెడతారు ఆ రోజు. ఆ దీపం పేరే ఆత్మదీపం. అంటే అది మన వెన్నుకు సంబంధించిందండి. మన బ్యాక్ బోను ఉంటే మన ఏమంటాం, నాడి కుండలిని శక్తి. మన ధ్వజస్తంభం అంటే ఏంటంటే మన కుండలిని శక్తి. మన నడుము పోతే మనం లేమండి. మనం నడుము అంటే ఏంటిదంటే మన లోపల ఉన్న కుండలిని శక్తి. పాములాగా మన లోపల ఒక శక్తి ఉంటుందండి. ఆ శక్తే ఆ ధ్వజస్తంభం అండి. అంటే ఆ ధ్వజస్తంభాన్ని మనం మొక్కి ఒక చుట్టూ ప్రదక్షిణ కూడా చేస్తాం. అంటే నీ యొక్క వెన్నుపూస ఎప్పుడు ఎలా నిటారుగా ఉండాలి, నువ్వెప్పుడు ఇంత ఎత్తుకు ఎదిగి ఆ పైన ఉన్న జ్యోతిలాగా ఆత్మ జ్యోతిని వెలిగించుకోవాలని చెప్పడానికి భగవంతుని ముందర మనకి ఆ యొక్క ధ్వజస్తంభాన్ని నిలబెట్టింది. తర్వాత ముందుకు వెళ్ళగానే ఏముంటుంది? గంట. గంట 5 లోహాలతో తయారు చేస్తారండి. ఇనుము, ఇత్తడి, రాగి, ఇంకా ఇత్తడి, రాగి, బంగారం కొంచెం వేస్తారు, అది బాగా వేయాలి. అంటే ఇనుము, ఇత్తడి, రాగి, వెండి ఇవన్నీ కలిపి ఆ లోహాన్ని తయారు చేస్తారు. అంటే ఆ లోహంని మీరు గమనించండి, గంట కొట్టి వెళ్ళిపోతారు. ఆ గంట కొట్టి గంట కింద కాసేపు ఆగాలండి. దాన్ని చెప్పిన అంతరార్థం ఏంటంటే, ఇలా గంట కొట్టగానే ఆ శబ్దాన్ని గమనించండి, ఓంకారం శబ్దం వస్తుంది. ఓం శబ్దం వస్తుంది. ఆ ఓం శబ్దం ఎక్కడైతే వస్తుందో మన నెత్తిపైన ఉన్న చీడలు పీడలు అన్నీ కూడా పారిపోతాయండి. అందుకే ఆ గంట కింద ఉండి మనం గంటని కొడతాం. ఆ గంటని కొట్టగానే ఆ శబ్దం ఎంత దూరం ప్రవహిస్తుందో, ఎంత పెద్ద గంట ఉంటే అంత పెద్ద సౌండ్ వస్తుంది. ఎంత దూరం ఆ సౌండ్ వస్తుందో అంత దూరం పాజిటివ్ ఎనర్జీ నీ నెత్తి పైన ఉన్న చీడని పీడని తొలగించడానికి ఆ గంటని పెట్టింది. ఓం అనే శబ్దాన్ని ఆ టైంలో మనం పలకకపోయినా ఆ గంట వలుకుతుంది. గంటని అందుకు పెట్టింది. టకాటక 10 కొట్టడం కాదు, ఒక్కటే కొట్టు, కానీ ధ్వనిని వినాలి, ఆ ధ్వనిలో మనం ఉండాలి. తర్వాత ముందుకెళ్ళి ఏం చేస్తాం? మనం ఏం తెచ్చినాం? ఓ కొబ్బరికాయ, ఓ అరటికాయ పంతులకి ఇచ్చినాం. సగం తీసుకొని మళ్ళీ సగం నీకు ఏమి ఇస్తాడు? అవే ఇస్తాడు.
వేరే ఇస్తాడా? నీ కొబ్బరికాయ నీకు ఇస్తాడు, నీ అరటిపండు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటిది? నువ్వేది ఇస్తే నీకు అదే వస్తుంది. నువ్వు భగవంతునికి అక్కడ ఏమి ఇచ్చినావు? కొబ్బరికాయ, అరటిపండు. మరి పంతులు కూడా మళ్ళీ నీకు అదే కొబ్బరికాయ సగం ఇచ్చి రెండిస్తే ఒక అరటిపండు తీసుకుని ఒక అరటిపండు ఇస్తాడు. నువ్వు సృష్టికి ఏది ఇస్తావో అదే నీ జీవితంలోకి తిరిగి వస్తుంది ప్రసాదం రూపంలో అని చెప్పడానికని. గుడి చుట్టూ ప్రదక్షిణలు ఒక్కటే చేయాలి, లేకపోతే 3 చేయాలి. ఒక్కటి దేనికోసము అంటే నేను ఒకే ఒక్క జన్మ ఎత్తాలి, లేకపోతే నిర్గుణ స్థితికి వెళ్ళాలి అని కోరుకోవడానికి. 3 ప్రదక్షిణలు దేనికంటే, ఒకటి తమో గుణం పోవాలి, గుణాన్ని పోగొట్టుకోవడానికి ప్రదక్షిణ అండి. తమో గుణం పోవాలి, రజోగుణం పోవాలి, సత్వగుణం పోవాలి. ఈ 3 గుణాలు నాకు వద్దు, ఈ 3 గుణాలను మించిన గుణం శుద్ధ సత్వగుణం అంజనేయ గుణం నాకు కావాలి అని చెప్పడానికి ఆ 3 ప్రదక్షిణలు పెట్టిండు మనకి. 3 ప్రదక్షిణలు పెట్టి ప్రసాదం తీసుకొని గుడిలో కాసేపు కూసమ్మని చెప్పిందా లేదా? దేనికోసం ముచ్చట్లు పెట్టమన్నా? ఆ చిప్పని తినడానిక? మనం ఈ 2 చేస్తామండి. దేనికోసం చెప్పిండో తెలుసా? కళ్ళు మూసుకొని నీ ఎదురుగా గర్భగుడిలో ఉన్న ఏ దేవుడైతే గర్భగుడిలో ఉన్నాడో ఆ దేవుణ్ణి కళ్ళు మూసుకొని నీ గుండెల్లో ఉన్నాడు చూడు అని చెప్పడానికి కాసేపు కూసమ్మని చెప్పిండు. అక్కడ గుడిలో ఉన్న దేవుడు ఎక్కడున్నాడు? గుడిలో ఉన్న ప్రతిరూపము నీ గుండెల్లో స్వయంభుగా ఉన్నాడు అని తెలుసుకోవడానికి కాసేపు ధ్యానం చేయమని చెప్పిండు. దేవాలయాలే ధ్యానాలయాలండి. ముచ్చట్లు అయిపోయినాయి, ఫోన్లు పట్టుకొని పోతాం, ఫోన్ మాట్లాడతాం. అసలు దేవాలయం మెట్లు ఎక్కడానికి ముందు ఒక బండ ఉంటుంది, కొబ్బరికాయ కొట్టే బండ, తెలుసా? దాని ఎక్కడ ఉంటుంది? ధ్వజస్తంభానికి బయట ఉంటుందండి. ధ్వజస్తంభానికి బయట ఉంటుందంటే ఆ బండ పేరు బలిబండ. ఆ బండ మీద మనం ఏం చేస్తాం? కొబ్బరికాయ కొడతాం. కానీ కొట్టాల్సింది కొబ్బరికాయలు కావండి, మనలో ఉన్న అరిషడ్ వర్గాలని ఆ బండ మీద బలిచ్చి అంత పవిత్రంగా గుడిలోకి రమ్మని చెప్పిండు యోగులు. మీరు ప్రతిదీ నేను ఏది చెప్పిండో తూచా తప్పకుండా వెళ్ళి అడగండి. ఇదే ఉంది, భాగవతం చదవండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ దాంట్లో ఉంది. ప్రతి పురాణంలో ఇది రాశారు. గుడికి సంబంధించిన ఒక అద్భుతమైన గ్రంథం ఉంది, అది చదవండి. పుస్తకాలు కొనండి, చీరలు కొనడం మానేయండి. మన ఇంట్లో అద్భుతమైన గ్రంథాలు ఉంటే సాక్షాత్తు భగవంతుడే మన ఇంట్లో ఉన్నట్టు. భగవద్గీత కృష్ణుని విగ్రహం ఉంటే ఉన్నట్టు కాదండి. భగవంతుడు ఇచ్చిన భగవద్గీత మన ఇంట్లో ఉంటే కృష్ణుడు మన ఇంట్లో ఉన్నట్టు. మీరు ఆలోచించండి, ఏది ఉండాలో? 2 ఉన్నా పర్వాలేదు, కానీ ఒక విగ్రహమే ఉంటుంది, గ్రంథం ఉండదు. గ్రంథం కూడా ఉంచాలండి ఇంట్లో, ఎదురుగా ఉంచాలి. మనం ఎన్ని పుస్తకాలు, ఒక్కొక్క పుస్తకం 500 ఉంటుంది లాభం. నువ్వు భగవద్గీత కొన్న 500, రామాయణం కొన్న 500, ఓ 2, 3, 4, 5 వేలు ఖర్చు పెడితే అన్ని గ్రంథాలు వస్తాయండి. పెద్ద మాటనా? మనం చీరలు, నగలు, బోళ్ళు, బోకేలు కొనడం కొన్ని రోజులు ఆపేస్తే అన్ని గ్రంథాలు మన ఇంటికి వస్తాయి. అన్ని గ్రంథాలు మన ఇంటికి వస్తే మన ఇంట్లో ఉంటే ఒక రోజన్నా ఒక రోజు కాకపోయినా చదవాలని అనిపిస్తుందా లేదా? చూడగానే ప్రతి ఖురాను ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుందండి, మీరు వెళ్ళి చూడండి. అందుకనే మన ఇంట్లో కూడా భగవద్గీత ఉండాలి. మనల్ని హీనంగా చూడడం స్టార్ట్ చేసిండ్రు. మీ భగవంతుడు ఇచ్చిన భగవద్గీత మీకు వస్తుందా అని అడుగుతున్నారు మనల్ని బయటకు వెళ్తే. ప్రశ్న తప్పేం కాదు కదా. అందుకని గుడి అంటే ఏంటిదో స్వచ్ఛంగా తెలుసుకోండి. మనం పూజ చేసే విధానం ఎలానో నిన్న చెప్పినా నేను, ఎలా చేయాలి అని. అలా చేస్తే పరమాత్ముడు మనవాడవుతాడు. స్వయంగా ప్రాణంతో ఉన్నాడు, ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళండి. అదే ధ్యానం. ధ్యానం అంటే ముసలి వాళ్ళు చేసేది కాదండి. ముసలితనం వచ్చిన తర్వాత శరీరం సహకరించదు, కూర్చొనివ్వదు. అందుకని చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్పించమని తల్లిని మొదటి స్థానం పెట్టిండు.
ఇక్కడ మనం ఒక శ్లోకం నేర్చుకుందాం. ఇప్పుడు అందరూ చక్కగా చెప్పండి శ్లోకం గురించి. గ్లాస్ పెట్టి లెఫ్ట్ సైడ్ పెట్టండి. అమ్మగమ్మకి ఇచ్చేయండి. శ్లోకం చెప్పండి అందరూ చక్కగా. యుక్తాహార విహారస్య. తప్పు చెప్పకండి, నేను మళ్ళీగా స్లోగా మళ్ళా చెప్తా. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఇది సంస్కృతం. మనకేమర్థం కాదు. ఇప్పుడు ఫ్యాషన్ ఏమని చెప్పినా ఈ శ్లోకం బట్టి పడుతుంది. కానీ ఈ శ్లోకం ఏం చెప్పిందో మనకేమన్నా అర్థమైందా? ఆ శ్లోకం ఏం చెప్పిందో ఇప్పుడు మనం తెలుసుకోవాలి. దేని గురించి చెప్పింది శ్లోకం? భోజనం గురించి చెప్పింది. ఏం చెప్తుంది? యుక్తమైన ఆహారం, నడక, కర్మాచరణ, యుక్తమైన నిద్ర, యుక్తమైన ఆలోచనలు, యుక్తమైన మాటలు అన్నీ యుక్తంగా ఉండాలి. మరి యుక్తం అంటే ఏంటి అంటే అన్నీ మధ్య మార్గంగా, ఎక్కువ ఉండద్దు, తక్కువ ఉండద్దు. అర్థమవుతుందా అమ్మా? ఎక్కువ ఉండద్దు, తక్కువ ఉండద్దు, మధ్య మార్గంగా ఉండేదాని పేరే యుక్తము. ఇంత స్పష్టంగా ఇచ్చింది. శ్లోకం చదివితే అర్థమైపోయినట్టేనా? మరి దాని మీనింగ్ మనం తెలుసుకోకపోతే భగవద్గీత శ్లోకాలు కంఠస్థం చేసినా నీకు 700 శ్లోకాలు వచ్చినా వేస్ట్. బ్రహ్మర్షి పితామహ ఒక మాట చెప్పిండు. భగవంతుడు 700 శ్లోకాలు ఇచ్చిండు. నీకు వీలు కాకపోయినా కూడా నీ జీవితం బాగుపడాలంటే కనీసం జీవితం ముగించే లోపల ఒకే ఒక్క శ్లోకాన్ని ఆచరించి చూడు, నువ్వు మారుతావా మారవా అన్నాడు. ఒక్కటే అన్నాడు పత్రిజైతే. అప్పుడు ఏం చెప్పిండు? తన 40 సంవత్సరాల జీవితంలో ఆత్మజ్ఞానాన్ని బోధించే పత్రిజీ 108 శ్లోకాలకి భగవద్గీతలోని 700 శ్లోకాలని తీసి ఏవి చాలా ముఖ్యము అంటే ఒక మనిషిగా మారి మాధవుడు కావాలి అంటే, మనుషులు మారాలి అంటే ఏ శ్లోకాలు చాలా అవసరం, ఆత్మని తెలుసుకోవాలంటే ఏ శ్లోకాలు అవసరమో వాటిని ఏది కోరి తీసి 108 శ్లోకాలని ఈ భగవద్గీత గ్రంథంలో అక్షరాన్ని వివరించి అచ్చ తెలుగులో రాసిండు. సంస్కృతం అర్థం కాదని అచ్చ తెలుగులో రాసిండు. అచ్చ తెలుగు అర్థమవుతుంది కదా, మామూలు తెలుగు. అచ్చ తెలుగు అంటే మామూలు తెలుగు. అలా మామూలు తెలుగులో ఈ భగవద్గీతని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్త్రీ శక్తి మేల్కొన్నాడు. భగవంతుడు పురుషుడు మేల్కొంటుండు కానీ స్త్రీ శక్తి మేల్కొంటలేదు. భగవంతుడు ఏం చెప్పిండంటే, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పురుషుని దగ్గర బలం ఉంటే స్త్రీ దగ్గర శక్తి ఉంటుంది. మానసిక బలం స్త్రీకి ఎక్కువ ఉంటుంది, తొందరగా డీలా పడిపోదు. అందుకే ఆ స్త్రీ పక్కకి, పురుషుని పక్కకి లేకపోతే ఆ పురుషుడు కొంచెం డీలా పడతాడు, ఏ పని చెయ్యలేడు అని చెప్పి పత్రిజీ స్త్రీ తన లోపల ఎంత శక్తి ఉందో తెలుసుకోమని చెప్పాడు. మన లోపల అనంత శక్తి ఉంది. ఆ శక్తిని మనం ఎప్పటికప్పుడు నిద్ర లేపాలి. అది లేపితే మనకి, మన కుటుంబానికి, మన పిల్లలకి, మన భర్తకి, మన సమాజానికి ఉపయోగపడేలాగా మీరు తయారు చేయండి అని చెప్పి ఎన్నో జీవితాలని, ఒక శబరిమాతని, ఒక వెంగమాంబని, ఎందరో యోగినులు ఉన్నారండి. వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకోమని అందరి జీవిత చరిత్రల్ని బయటకు తీసిండు 1 సంవత్సరం మొత్తం. అందుకనే ప్రతి ఒక్కరిలో మన లోపల శక్తి ఉంది కాబట్టి ఇది ఇప్పుడు ఈ శ్లోకం గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాము. ఇక్కడ ఏం చెప్తుండంటే, ధ్యానానికి చాలా సులువైన ఆహారం ఏంటిది అంటే సాత్వికమైన
శాకాహారం. ఇప్పుడు మనం కొంచెం శాకాహారం గురించి తెలుసుకొని చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎంత అవుతుంది? సరే, ఇది చెప్పేసరికి కరెక్ట్ అవుతుంది. మరి మీరు ఏం చేస్తలేరు, ఇక్కడ కూర్చున్నారు. ప్రసాదం ఇస్తారేమో. 2 గంటలకు బ్రేక్ ఇచ్చుడే కదా. అంటే పొద్దున్న నుంచి ఇన్నోళ్ళు ఉన్నారు కదా, కొంచెం తరాస్ అవుతుంది కదా వాళ్ళకి. మీరు కాదు, మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటున్నారు? పెద్ద మనుషులు వెనుకకు మీరు ఎంతసేపు అని ఉంటారు, కానీ పెద్ద మనుషులు కూర్చోలేరు కదా, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. సరే, మీరు ముచ్చట్లు పెట్టకుండా క్లాస్ వినుకుంటే ప్రసాదం చేస్తే ఆ ప్రసాదానికి శక్తి వస్తుంది, తిన్నోళ్ళు మారుతారు. ముచ్చట్లు పెట్టకండి, ఎనర్జీతో చేయండి. యుక్తాహార విహారస్య అంటే మనం తినే ఆహారము సాత్వికమైన శాకాహారం. సాత్వికమైన శాకాహారం అంటే ఎంతమందికి తెలుసు చెప్పండి? ఇది ఎవరు చెప్పిండండి? భగవంతుడు. భగవద్గీతలో భగవంతుడు చెప్తుండు ఏ ఆహారం తినాలి. ఎవరు తినాలి? మానవుడు. మానవుడికి ఒక ఆహారం, పక్షులకి ఒక ఆహారం, సాధు జంతువులకి ఒక ఆహారం, మృగాలకి ఒక ఆహారం. అవునా కాదా? అవునా కాదా? మృగాలు ఏం తింటాయండి? మృగము అని ఎందుకు పిలుస్తున్నాం దాన్ని? అదేం తింటది? ఏం తింటదో కూడా చెప్పకపోతే ఎట్లా? ఆ మొక్క చెప్తే అయిపోయిందా? ఏం తింటది? మృగము అని దేన్ని తింటాం? పులిని ఏమని పిలుస్తాం? మృగమే కదా. ఏం తింటది? కుక్క కూడా మృగమే. పిల్లి అంటే మాంసం తినే జంతువుల పండ్లని, గోర్లని, శరీరాన్ని గమనించండి. అప్పుడు మన ఆహారం ఏంటిదో మనకు అర్థమవుతుంది. ఇది మీ ఇష్టం అండి, నేను జ్ఞానం మాత్రమే ఇస్తున్నా. కానీ జ్ఞానం వినడానికి సిద్ధంగా ఉండాలి. మీకు నచ్చితే మారాలి, నచ్చకపోతే మీ ఇష్టం. ఇక్కడ నేను స్తంభానికి కట్టేసి మీరు మారాలి తప్పకుండా అని చెప్పను. ఎందుకంటే మనకు తెలియని విషయాన్ని భగవద్గీతలో బోధించిండు, మనం తెలుసుకుంటున్నాం ఈరోజు. ఏంటిది అది? మృగము. గమనించండి, దాని గోర్లు ఎలా ఉంటాయి? కొచ్చగా, అంటే కొడలి చాకులాగా ఉంటాయండి. కుక్కని గమనించండి, అలాగే ఉంటాయి. మాంసం తినే ప్రతి జంతువు యొక్క గోర్లు కొచ్చగా ఉంటాయి, దానికి కూరలు ఉంటాయి. గమనించండి, దంతాలు ఉండవు వాటికి. దంతాలు అంటే దౌడకు ఉండేవి దంతాలు. అలాగే అది మాంసం తినంగా ఎవరన్నా గమనించిండ్రా? ఎలా ఉంటుంది? ఒక జంతువు ఏం చేస్తుందంటే అమ్మ, ఒక జీవిని ప్రాణం తీసేటప్పుడు దాన్ని చంపదు, ఇక్కడ పొట్ట దగ్గర చీల్చుతుంది. ఇక్కడ చంపేస్తే, చనిపోతే అది వేడి వేడి రక్తం చల్లారుతుంది, తినడానికి పనికి రాదని చెప్పి ఒక మృగం కూడా చంపకుండా, చావకుండా దాన్ని తినేస్తుంది. అంటే చనిపోయిన దాన్ని తినదు. మీరు గమనించండి, ఒక కుక్క కూడా రోడ్డు మీద పిల్లి చనిపోతే దాన్ని తినదండి, దాన్ని వేటాడి వెంటాడి పిల్లిని ఇక్కడ చీల్చి చంపుతుంది. ఒక పిల్లి కూడా ఎలకను అలాగే తింటుంది. అంటే అవేం చెప్తున్నాయి? ప్రాణంతో ఉన్నప్పుడే వేటాడి తినేది దాని సహజ వృత్తి. అవునా కాదు? ఎవరన్నా కాదని చెప్తారా? దాని ఆహారం ఏంటిది? మరి అది ఎప్పుడెప్పుడు తింటది? ఆకలి వేసినప్పుడు మాత్రమే వేటాడుతుందండి. డిస్కవరీ ఛానల్లో చూడండి, డిస్కవరీ ఛానల్ ఉంటుంది, జంతువుల కోసం ప్రత్యేకంగా ఛానల్ ఉంటుందండి. అదేం చేస్తుంది తెలుసా? బంద వస్తువు తిని ఇక్కడ వండుకుందనుకోండి, పక్కకి వెళ్ళి నువ్వు పోయినా కూడా నిన్ను తినది మృగం. ఎందుకంటే దానికి ఆకలి అయితేనే వేటాడమని చెప్పిండు భగవంతుడు. తూచా తప్పకుండా ఆచరిస్తుంది మృగం. ఆకలి వేస్తే తప్పకుండా ఎటువంటి దాన్నైనా వేటాడి అది చీల్చి తింటుంది. తిన్న తర్వాత దాని ప్రాణం పోతుంది. ఒకవేళ ఒక సింహం కానీ, ఒక పులి కానీ ఒక జీవిని తినేటప్పుడు చనిపోతే తినడం ఆపేస్తుందండి. చనిపోయిన దాన్ని అప్పుడు ఎప్పుడు ఏ జీవి తినదండి. మీరు దేన్నన్నా గమనించండి.
అది కొంచెం కొన ఊపిరితో ఉండేంత లోపల తినేస్తుంది. ఎలా తింటుంది తెలుసా? చీల్చుకొని ముక్కలు ఇంత పెద్ద ముక్కలు మింగుతుంది. దానికి మింగడమే పెట్టిండు దేవుడు, నమలడం కాదు. ఇప్పుడు ఇది మృగం, దీని పేరు. మరి సాధు జంతువులు ఏనుగు, ఆవు, గుర్రం. అన్నిటికంటే ఎక్కువ శక్తి దేనికి ఉంది? బలం ఏనుగుకుంది, శక్తి గుర్రానికి ఉంది. ఎక్కువగా పరిగెత్తడం అంటే శక్తే కదా, ఎక్కువగా బరువు లేపడం అంటే బలం. ఇవన్నీ ఏం తింటాయండి? గడ్డి, కూరగాయలు. సాధు జంతువులు మరి దీనికి ఎలా ఉంటాయి అంటే అవి నెమరు వేస్తాయి. మీరు ఎడ్లని గమనించండి, ఆవులని గమనించండి, పటా 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 గడ్డినంతా తీసుకుంటాయి. అప్పుడు మెల్లిగా ఇక్కడ ఏం చేస్తుంది? నెమరు వేస్తుంది. మళ్ళీ లోపలికి వెళ్ళి బయటకు తీసుకొని ఈ దవడలతోని నములుకుంటూ నెమరు వేస్తుంది. ఈ రెండింటిని మనం తినేటప్పుడు గమనించాలి. ఏ జంతువుకు ఏ ఆహారం పెట్టిండు. పక్షులను తీసుకోండి, కోడిని తీసుకోండి, కోడి కూడా పక్షి. అవేం తింటాయి? చిన్న చిన్న పురుగులు, చిన్న చిన్న ఇత్తులు, నువ్వులు, నూకలు, ఇలాంటివి తింటాయి. దాని ఆహారం వేరు, సాధు జంతువు ఆహారం వేరు, మృగం ఆహారం వేరు. ఇవన్నీ అయిపోయినాయి, ఇంకా మిగిలింది ఎవరు? మరి మన ఆహారం పేరేంటిదంటే సాత్వికమైన శాకాహారం. దాని ఆహారం మాంసాహారం. ఎవరిది? మృగాలు. సాధు జంతువులది గడ్డి, శాకాహారం అది. కానీ మనది శాకాహారం కాదండి, సాత్వికమైన శాకాహారం. మరి మూగజీవులకి, మూగ పక్షులకి దినుసులు, నవగ్రహాలకు వేసే దినుసులు, నూకలు, ఇవన్నీ ఏంటి? దినుసులు. చూడండి, మూడిటికి 3 రకాల ఆహారాన్ని పరమాత్మ సృష్టించింది. ఇంకా అది తప్ప వేరేదేమన్నా తింటాయా? అవి తింటాయా? మీరు తింటారో తినరో పక్కకు పెట్టండి, కనీసం ఆన్సర్ అని ఇవ్వండి. ఇప్పుడు ఈ మేడము మమ్మల్ని బలవంతంగా బంద్ చేపిస్తే నేను చెయ్యనండి. ఆ పని నేను చెప్పడం వరకే నా ధర్మం. తర్వాత మీ ఇష్టం. పాపం ఎంత తీసుకుంటున్నామో చెప్పడానికి వచ్చిన నేను. చెప్పండి, ఏ జీవన్నా దాని ఆహారం కాకుండా వేరే ఆహారం తింటుందా? తినదు. మరి ఇప్పుడు మనము మాంసాహారం తింటున్నాం, శాకాహారం తింటున్నాం. ఈ రెండు మన ఆహారాలు కాదు. మనది సాత్వికమైన శాకాహారం. మరి మనం మాంసాహారం తింటున్నాం, శాకాహారం తింటున్నాం. సాధు జంతువుల, మృగ జంతువుల? ఎవరి మనం? అవునా కాదా? నా ప్రశ్నకి ఏమైనా తప్పు ఉందా అమ్మా? ఉందా? లేదు. కొంచెం గట్టిగా చెప్పండి. తప్పు లేదు. మరి ఇప్పుడు మనం సత్యం తెలుసుకోవాలంటే కష్టమైనా సరే తెలుసుకోన్నా అర్థం. కష్టమైనా సరే తెలుసుకోవాలి. సత్యం తెలుసుకున్న తర్వాత మీ ఇష్టం, మీ మనసు ఏం చెప్తుంది, మీ బుద్ధి ఏం చెప్తుంది, అప్పుడు వినండి. ఇప్పుడు మనం ఎవరము? జంతువులమే. కానీ ఏ జంతువు? మానవ జంతువు. మరి మానవ జంతువుకి ఒక ప్రత్యేకమైన జన్మ ఉన్నప్పుడు మనది అన్నిటికంటే గొప్ప జన్మ కదా. మరి ఆహారం కూడా గొప్పగా ఉండాలి కదా. అన్నిటికంటే గొప్పదైన జన్మ అన్నప్పుడు ఎటువంటి గొప్పదైంది మన జన్మ? ఇది మంచిదా? ఈ తిండి మంచిదా? ఈ తిండి చెడ్డదా? ఈ పని మంచిదా? ఈ పని చెడ్డదా? ఈ మాట మంచిదా? ఈ మాట చెడ్డదా? ఇవన్నింటినీ గ్రహించి ఆలోచించే శక్తిని పెట్టిండు మనకు. మంచిది ఏది, చెడ్డది ఏది, ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఇవన్నిటినీ తెలుసుకొని చేసేవాడే మానవుడు. వాని పేరే విచక్షణ జ్ఞానం ఉన్నట్టు. అంటే మనకు భగవంతుడు ఏదైతే పెట్టాడో ప్రత్యేకత, అది మనం ఉపయోగించుకుంటున్నామా లేదా అని ప్రశ్నించుకోండి. మనం అసలు ఏది మంచిది, ఏది చెడ్డది మనం ఉపయోగించుకోవట్లేదు. ఉపయోగించుకుంటే జన్మ ఉండదండి. ఏది మంచిదో ఏది చెడ్డదో మనం తెలుసుకుంటే మనకు జన్మ రాదు. ఈ జన్మలో ఆఖరి జన్మ అవుతుంది. అది తెలుసుకోమని, ఆఖరి జన్మ చేసుకోమని మనకి ఏం పెట్టిండు?
విచక్షణ జ్ఞానం పెట్టిండు, అంటే ఆ శక్తిని పెట్టిండు, ఆలోచించే శక్తిని మనకు పెట్టిండు. ఏ జీవి ఆలోచించదు, అంత శక్తి దానికి లేదు. అన్నీ అడ్డంగా ఉంటాయి. ఇన్ని జీవుల గురించి మనం తెలుసుకున్నాం కదా. 84 లక్షల జీవరాశులలో ఒక్క మనిషి మాత్రమే నిటారుగా ఉన్నాడండి. స్పృహ కోల్పోయినాం మనం. ఒక మనిషే నిలువుగా ఉన్నాడు, మిగతాయన్నీ కాళ్ళు భూమి మీదనే, చేతులు భూమి మీదనే. ఉట్టి మన కాళ్ళు మాత్రమే భూమి మీద ఉన్నాయి, చేతుల మధ్యలో ఉన్నాయి. అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి ఉన్న అర్హత కేవలం మానవునిదే. ఏ మూగజీవికి అర్హత లేదు. మళ్ళీ ఆ జీవులన్నీ మానవ జన్మెత్తేంత వరకు పరమాత్మని చేరుకోలేవు. ఇప్పుడు ఒక జీవి కోడిగా వచ్చింది, దానికి అది చనిపోతేనే అది సంపూర్ణం చెందినట్టు జన్మ. మధ్యలో నువ్వేం చేసినావు? ఎల్లమ్మ పొల్లమ్మ అనుకుంటా ఆ కోడిని కోసినావు. ఏమైపోయింది? దాని జన్మ జీవిత లక్ష్యం నెరవేరిందా? అది మధ్యలో ఆగిపోయింది. దాని ఆత్మ రాదు పోదు, మధ్యలో ఆగిపోయింది, స్ట్రక్ అయినాయి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒకరోజు ధ్యానంలో కూర్చుంటే న్యూటన్ సార్కి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఇద్దరికి ఈ ఆత్మల ఘోష వినిపించిందంట. మేమేం పాపం చేసినామని ఈ మనుషులు మమ్మల్ని పీక తింటున్నారు, మేము కిందికి రాలేకపోతున్నాం, మీదికి పోలేకపోతున్నాం, ఇప్పుడు మేము ఏం చేయాలంటే వీళ్ళిద్దరు ధ్యానంలో కూర్చొని ఆ శక్తిని ఆ ఆత్మలకి పంపించి వాటిని లోకాలకు పంపించేసింది. అంత గొప్ప గురువుని పొందినాం మనం. అలాంటి గొప్ప గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ న్యూటన్ సార్. అందుకనే పసిపిల్లలకి ఆత్మలు కనిపిస్తాయండి. స్వచ్ఛమైన మనసు ఉన్న వాళ్ళకి మనకు కూడా కనిపిస్తారు. మన మనసు ఎలా ఉండాలి? ఆ సద్గురువులాగా ఉండాలి, పసిపిల్లల లాగా ఉండాలి. మన పెద్దలు మనకు దర్శనమిస్తారు. మొన్న రీసెంట్గా మా సారు వాళ్ళ మేనమామ చనిపోయింది. మా సార్ ఎంత గొప్పోడో నాకు తెలుసండి. ఎందుకంటే ఏ రోజు నన్ను ఇప్పటివరకు ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యు, ఇది కష్టము, అది ఇది ఇలా ఏది చెప్పకుండా నీకు నచ్చినట్టు ఉండు, నలుగురికి ఉపయోగపడేలాగా ఉన్నావు కాబట్టి అని చెప్పిన స్వచ్ఛమైన మనసున్న మనిషి మొన్న మేనమామ చనిపోతే చనిపోయేటప్పుడు చిన్న కూతురు పెళ్లి కాలేదని దగ్గరికి పిలుచుకున్నాడు. దగ్గరికి పిలుచుకొని ఏదో చెప్పే లోపల ఆయన చనిపోయాడు. చనిపోయేసరికి బాధ ఎక్కువ ఉంటుంది. అది ఏదో చెప్పాలనుకున్నాడు. ఆ బాధ ఏంటిది ఆయనది? నా ఎందరికో పెళ్లిళ్ళు చేసిండు, మేనగొడలకి వేసిండు, మేలన్నులకి వేసిండు, అందరికీ చేసిండు. కానీ దాని బిడ్డకి పెళ్లి చేయలేకపోయింది. రోగాలతో రొప్పులతో చనిపోయింది. బిడ్డకి పెళ్లి చేయలేదన్న బాధతో చనిపోయి ఒకరోజు మేము ధ్యానంలో కూర్చుంటే మా సార్కి కనబడ్డాడండి. ఆయన కనబడి ఏం చెప్పిండు? ఇన్ని రోజులు నేను మిమ్మల్ని చూసుకున్నాను, ఈ ఒక్క పెళ్లి, నా బిడ్డ పెళ్లి నువ్వు చేతుల మీదుగా చెయ్యు, నీ బిడ్డల్ని నేను చూసుకుంటాను అని చెప్పిపోయిందండి ధ్యానంలో. స్వచ్ఛమైన మనసు ఎవరికైతే ఉంటుందో మన వంశీయులు మన దగ్గరికి వచ్చి కలుస్తారండి. ఒకరోజు మా తాత చనిపోయిండు, మా అమ్మకి తండ్రి. మా అమ్మ తండ్రి ఎంత ఇట్లా ఎలా అంటే ప్రేమనే లేదు ఆయన దగ్గర. అంటే కఠినం, పైసా దగ్గర కఠినం, ప్రేమ దగ్గర కఠినం. బిడ్డల్ని అన్నాడు, 10 మంది బిడ్డల్ని కానీ అందరికీ నరకం చూపించిండు, పని 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 అని. మా అమ్మకి ఏ రోజు ప్రేమను వంచలేదు, ఎప్పుడు కష్టమే ఇస్తుండే మా అమ్మకి. ఒకరోజు అనుకోకుండా అనాథ శవంలాగా చనిపోయిండు. అలాగే చనిపోతారండి అలాంటి మాటలు, అలాంటి కఠినంగా ఉన్నవాళ్ళు. 10 మందిని కడుపు నిండా కనుక్కున్నాడు, ఏ రోజు ఎవరి దగ్గర అనాథగా ఎప్పుడు చనిపోయిండో పత్తా లేదు. రేపు పొద్దుగల్లా మన్మరాలు చాయ్ ఇచ్చేతందుకు పోతే చచ్చిపడి ఉన్నాడు, అనాథగా చనిపోయిండు. మేము ధ్యానంలో ఉన్నాము. ఇన్ని రోజులు ఆయన ఒక ముసలైన అండుకొని తింటే కళ్ళప్పగించి చూస్తున్నారు కొడుకులు, కోడన్లు, బిడ్డలు అందరూ. ఈరోజు చనిపోతే మీరు ఏడుస్తున్నారు. అందరు నోరు ముయ్యుళ్ళని నోరు మొప్పించి ధ్యానం చేయించిన అందరితో. ఎక్కడ? శ్మశానం ఘాట్లో అడిగామా. మా ఊరు, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇచ్చోడ అడిగామా. అందరూ కళ్ళు మూసుకొని ఆ ఆత్మ ఘోషిస్తుంది, ఆత్మని శాంతించమని. కాకి ముట్టట్లేదండి, కాకి రావట్లేదు, ముట్టట్లేదు, ఏం రావట్లేదు.
మీరు ఎప్పుడైతే ధ్యానం చేసి నోరు మూసుకొని ధ్యానం చేస్తారో కాకి తప్పకుండా వస్తుంది అని చెప్పింది. ఆత్మని ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్పండి. ధ్యానంలో కూర్చొని ఎవరైతే ఆత్మని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఆత్మలోకానికి వెళ్ళిపోండి, ఇక్కడ ఏమీ లేదు, ఎవరు నీ కోసం చూడట్లేదు అని మనం ఎప్పుడైతే జ్ఞానాన్ని బోధిస్తామో ఆ ఆత్మ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు వెంటనే 2 కాకులు వచ్చి ఆ పిండాన్ని ముట్టినాయి. ఇదంతా పత్రిజీ చెప్పిన జ్ఞానం. ఇదంతా మనం ఎంతెంత మన వాళ్ళు చనిపోతే ఏడుస్తామో అమ్మ, ఆ ఆత్మలు ప్రేతాత్మలుగా మారి ఇక్కడనే ఆగిపోతాయి. ఎవరైతే చనిపోతారో మన బంధం ఉంది, కానీ జ్ఞానం అంటే చనిపోయినప్పుడు బాధపడవు, సైలెంట్గా మౌనంగా ఉండి ఆ మౌనం శక్తిని ఆ ఆత్మకి పంపిస్తే ఆ ఆత్మ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మీరు బాగా బాధపడి ఏడ్చిండ్రు, మా అమ్మాయి చచ్చిపోయింది, మా కొడుకు చచ్చిపోయింది, ఇట్లా ఏడుస్తున్నాం అనుకోండి, ఏడ్చినప్పుడు ఏమవుతుందంటే అందరు నా వాళ్ళు మస్తు ఏడుస్తుండ్రు, నేను ఓను నేను రానని చెప్పి అమ్మ బట్టలని వాపసు పంపిస్తాడు ఆత్మ. పంపించినప్పుడు ఏమవుతుంది, ఆత్మ ఇక్కడ ఆగిపోతుంది. మీరందరూ ఏడ్చులు బంద్ చేసిండు కొన్ని రోజులు కాగానే. ఇప్పుడు మీరు ఏడవడం మానేసినాక ఆత్మ ఏం చేస్తుంది, నా కోసం పరితపించట్లేదని వెళ్ళడానికి పైలోకానికి చూస్తే తోవ బంద్ అయి ఉంటుంది పోవడానికి. అటు తోవ లేదు, ఇటు రాలేదు, మధ్యలో ఆగిపోతున్నాయి. అవి దయ్యాలుగా మారుతున్నాయి. అంటే మనం ఏం తెలుసుకోవాలి, మరణం అనేది లేదు. శరీరానికి మరణం ఉంది, కానీ మన శరీరాన్ని నడిపించే ఒక ఆత్మశక్తి మనం, దానికి మరణం లేదు. అందరం ఏదో ఒక రోజు నువ్వు ఇయ్యలో పోతే నేను రేపు పోతా, నువ్వు ఎల్లుండి పోతావు. ఈ సత్యాన్ని మనం తెలుసుకున్న రోజు మనం ఎవరం ఏడము, పోయే ఆత్మల్ని ఆపము. అందుకనే మనకేం కావాలా, మనిషికి ఏ ఆహారం కావాలంటే అప్పటికప్పుడు తాజా, ఫ్రిడ్జ్లో 3 రోజుల కింద అండింది తీసి మళ్ళా గరం పెట్టి తినే ఆహారం కాదు. అది శాకాహారమే, కానీ అది సాత్వికమైన శాకాహారం కాదు. ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు, పొద్దున తింటావా పొద్దున అండాలి, రాత్రికి తింటావా రాత్రికి అండాలి. మీరు పొద్దున మీకు లెక్క లేకుండా ఇష్టం వచ్చినట్టు అండి మిగిలింది కదా తింటా అంటే అది నీకెందుకు శక్తినివ్వదు. అది సాత్వికమైన శాకాహారం కాదండి. మీరు గమనించండి, ఏ ఆహారం అయితే పొద్దునండింది పొద్దుకి దాన్ని టెస్ట్ చేయండి. మీరు పొద్దున వేడి వేడి భోజనం తినేటప్పుడు ఎలా ఉంటుందో అదే భోజనం చల్లారిన తర్వాత గడ్డ కట్టిపోతుంది. అన్నం ఏమవుతుంది, వేడిగా ఉన్నప్పుడు గడ్డ కడుతుందా, లూజ్గా ఉంటుంది. ఈ మధ్యలో ఏమైందంటే ఆ అన్నంలో మన శరీరానికి శక్తినిచ్చే జీవకణాలు చచ్చిపోయినాయి. ఎక్కడికైనా అందులోనే ఉన్నాయి ఆ భోజనంలో. అంటే ఎప్పుడైతే అన్నం గడ్డపడిపోతుందో కూర నీరు గారిపోతుంది. మీరు గమనించండి, పొద్దున కూర ఫ్రెష్గా గమ్మత్తుగా ఉంటుంది, అదే చల్లబడి రాత్రికి దాన్ని చూడండి కొంచెం నీరు బయటకు వెళ్తుంది, నీరు వస్తుంది, అది తినడానికి పనికిరాదు. మనిషి సాధనకి, మనిషి ఎదుగుదలకి, మనిషి మోక్షానికి ఆహారం అడ్డుగా నిలుస్తుంది. ఎందుకంటే ఆహారం ఎందుకు అడ్డుగా నిలుస్తుంది తెలుసా? ఆహారం ఏమైతుంది, నీ కడుపులోకి వెళ్ళి అరిగి నీ శరీరానికి శక్తినిస్తుంది, రక్తంగా మారుతుంది. 3 భాగాలు ఉంటాయండి ఆహారానికి. ఒకటి గుణంగా మారుతుంది, ఏ ఆహారం తింటావో ఆ గుణం నీ లోపల వస్తుంది. నువ్వు పాపాహారం తింటే నువ్వు పాపం గుణం వస్తుంది నీ లోపల, అంటే ఒక రాక్షసునిలాగా తయారవుతావు. రాక్షస ఆహారం మాంసాహారం, మానవ ఆహారం సాత్వికమైన శాకాహారం, దేవుళ్ళ ఆహారం శ్వాస ఆహారం. శ్వాసని ఆహారంగా, మనం చేసే హోమాలని ఆహారంగా తీసుకుంటారు వాళ్ళు ఏదంటే అది భోజనం చేయరు. కేవలం మనము యజ్ఞం చేస్తాం, ఇప్పుడు ఇది ఒక యజ్ఞం, భగవద్గీత యజ్ఞం. ఈ శక్తిని దేవుళ్ళు తీసుకుంటారు, తీసుకొని మనకేం కావాలో మనకు అడగకన్నా ముందే ఇచ్చేస్తారు. అందుకనే యుక్తాహార విహారస్య సుప్తచేష్టస్య, ఇదంతా కూడా మనము చక్కగా ఆహారాన్ని మిగిలింది అంటే తినడానికి పనికిరాదు.
అది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ గరం చేస్తే విషంగా మారుతుందా లేదా మీరు బ్రాహ్మణ్స్ని అడగండి. అలాగే ఎవరైనా మీకు దగ్గర పరిచయం ఉన్న ఒక మంచి మనిషిని అడిగి చూడండి, ఆచరించే వాళ్ళని. నా మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. నేను ఎందుకంటే భగవద్గీతని సాక్ష్యం చేసుకొని చెప్తున్నా. మనం తినే ఆహారము వేడిగా ఉంటేనే తినాలి, మళ్ళీ చల్లారింది మనకు పనికిరాదు. శాకాహారమే కానీ సాత్విక శాకాహారం కాదు. అమ్మ కడుపు నిండుతుంది, అన్నం తింటే కడుపు నిండుతుంది, కానీ అన్నం కడుపు నిండడానికి తింటున్నావా, శరీరానికి శక్తి కోసం తింటున్నావా చెప్పండి. శక్తి కోసమే కదా. అన్నం తినకపోతే ఏమవుతుంది, శరీరానికి శక్తి రాదు, నీరసం వస్తుంది. మరి అన్నం ఎందుకు తింటున్నావో అది ఇయ్యనప్పుడు అది ఎందుకు తినాలా? అవునా కదా మేడం? ఆహారం ద్వారా శరీరానికి శక్తి వస్తుంది. వేడి భోజనం శక్తిని ఇస్తుంది. ఎందుకు శక్తిని ఇస్తుంది? నీ శరీరానికి శక్తినిచ్చే జీవం ఉంది దాంట్లో. అందుకే ప్రవహించే నీళ్ళల్లో ఏముంది? జీవం ఉంది. కట్టి పడేసిన నీళ్ళల్లో ఏముంది? ఏమీ లేదు. అది తాగుతున్నాం మనం. అందుకే ఒకప్పుడు ప్రవహించే నీళ్ళ నుంచి మనకి నల్ల నీళ్ళు వచ్చేవి. ఇంకొంచెం లోపలికి జరగండమ్మా. అది దాని మీద ఇట్లా వడుకు ఇట్లా తిరుగుతున్నాయి. ఇంకొకటి ఏమన్నా అడ్డం పెట్టగలుగుతారా? ఆ రేకుని అలా పెట్టే బదులు ఇట్లా ఈ గద్దె మీద పెడితే ఆ నీళ్ళు ఇట్లా రావు. అట్లా కాదమ్మా, ఆ తట్టు మీద పడుతున్నాయి కదా, రేపు దీని పైన పెట్టి పైన తీసుకో, పైన పైన దీనికి నీళ్ళు పడతలేవు కదా ఇప్పుడు. కొంచెం జరగలేకుండా మనం అనేది కాదు కదా. ఒక 5 నిమిషాలు మనం ధ్యానం చేద్దామండి. మనం తినే ఆహారం గురించి తెలుసుకున్నాము, మృగాలు తినే ఆహారం గురించి తెలుసుకున్నాము, పక్షులు తినే ఆహారం గురించి తెలుసుకున్నాము,